పెడితే టాటా ర్యాంపులు అయిపోతాయి. ఇక అసలు ముల్లా అయితే లేదు మన దగ్గర. అంటే మన పాలసీ ఏంటంటే మనం చేసే పని మొత్తం కూడా అనమాట. ఏ పనైనా కానీ అసలు అది బండి మన బండి పోతుంది అనుకుంటే అసలు కాపాడుకుంటే రైతు నష్టపోతుంది కదా. సో బండి అంటే బండి ఆలోచించాలి. అంటే ఎక్కువ అంటే మనం ఎక్కువ బండిని ఇబ్బంది పెట్టకూడదు. బట్ కానీ మనకు అట్లా ఉండదు అనమాట. బండి నచ్చినా నచ్చకపోయినా వంగినా వంగకపోయినా అంటే అలా అంటే మన చేసే పని మనం నచ్చాలి, మరుగు నచ్చాలి మనం చేసే పని. సో అందరిలాగా మనమైతే కాదు, అసలు అది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. మనం ఒకటి చూసినా ఒకటి ఉంటుందని అయితే మనం ఆలోచించాము. మన పాలసీనే అది. మనం అని ఎక్కడ గొంతులుంటే అక్కడ నేర్పేస్తాం అనమాట. ఇంకా నేనైతే ఇంకా ముందు తెలుగు కింద అయితే వీడియోలు అయితే పెట్టలేదు. అంటే నాకు ఇంతగా అవగాహన లేదు అసలు అసలు కాడ తెలుగు కింద కానీ పెట్టింటే వీడియోస్ అసలుకైతే నాకైతే ఎన్నిసార్లు ఇరికిస్తున్నాను నాకు తెలుస్తుంది. చెప్పుకొని సిగ్గుచేయడం నేనే చెప్పుకోవడం లేదు అంతే. వీడియోలో చాలా వీడియోలు పెట్టలే. ఎందుకంటే నాన్న ఎందుకు అంటే చేసే పని డూప్లికేట్ పని నువ్వు మళ్ళా అందులో వీడియోలు పెట్టుకుంటా అది చేసుకుంటే నీకే వాల్యూ పోతుంది అంటే ఇంకా నేను పట్టించుకోలేదు. అందుకని అది సరదా అంటే అన్నీ సుఖంగా చెప్తున్నానంటే లైఫ్ రా అసలు కదా. నిజం చెప్తున్నా, లైఫ్ అంతా అసలు కష్టం లేకుండా లైఫ్ నచ్చిందంటే అసలు అది ఈజీనే కాదు. ఇక్కడ ముందులు ఉంటాయి, అప్పులు ఉంటాయి, డౌన్లు ఉంటాయి అంటారుగా కేజీఎఫ్ డైలాగులు అలాగే ఉంటుంది మన పరిస్థితి. అంటే ఎక్కువ ఇబ్బంది పడకూడదు అనమాట. మనం ఇబ్బంది పడినా పర్లేదు, కొద్దిగా అంటే బండిని కూడా కొద్దిగా బరువు పెట్టకూడదు. అంటే సింపుల్ గా అయిపోతా ఉండాలన్నమాట. కాదు అంతా మన అంతే దెబ్బ ఉండవు మన దగ్గర. అంత మనంతా అంతే పాలసీ. మనం ఏదో అట్లా ఇట్లా చేయాలని కాదు, కానీ టైమింగ్ అయితే నేను అసలు నమ్ముకోను అనమాట. సో ఎవరికైనా అంటే మనకనే కాదు, బాబాయ్ అని కాదు, ఇంకోనే కాదు, టైమింగ్ అయితే ఎక్కువ అంటే నవ్వదైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను అనమాట. అంటే చేతులు మళ్ళీ అనుకో ఒక 5 నిమిషాలు ఏదైనా అంటే నేను చేతుల కోసం ట్రై చేస్తాను. అంటే ఎట్లా చెప్తానంటే మీరు అనుకోవచ్చు అంటే అట్లా కాకుండా ఇప్పుడు టైం ప్లస్ టైం కావాలా, రైతు బాగుండాలా, సేద్యం పడాలా, అన్ని బాగుండాలంటే అంటే అలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అన్ని బాగాలేనప్పుడు ఇంకేం చేయనప్పుడు మనం డబ్బులు 10 రూపాయలు డబ్బులు అయినా ఆడికి వెళ్ళి అడిగితే నువ్వు ఏం చేసినావరా పిల్లగా అంటాడు. అంటే సపోజ్ అంటున్నా ఎవరైనా అంటారు, వాళ్ళని కాదు. నువ్వు డబ్బులు చేసినప్పుడు డబ్బులు పెట్టినప్పుడు ఎవరైనా అంటారు కదా. అలాగుండి అంతే, ఇంకా ఏముండదు. అది ఫస్ట్ మగానే మాట్లాడతారు. ఇప్పుడు తెలిసిన వాళ్ళు బాబాయ్ పిన్ని వాళ్ళకి ఏమంటారు ఇలా సర్లే ఈసారి బాగా అంటారు. అంటే కొత్తలు ఏం చేస్తారు, నువ్వు కాకుండా నాకు కూడా వస్తారా బచ్చా అంటారు. నీకు తెలుసు అది మ్యాక్సిమం అమరిస్తారు కూడా. నేను చెప్పడం అవసరం లేదు. చాలా కార్ డ్రైవర్ చూసే వాళ్ళు మొత్తం మ్యాక్సిమం తెలుసుకుంటుంది అనమాట. అంటే ఏంది పరిస్థితి ఏంది లేదు అనే విధంలో నువ్వు ఉండొచ్చు. కానీ అది మనము కాలేజీకి వెళ్ళిపోయే లోపల ఏదో చేస్తాం మనం అయితే. అదైతే అంతే. అదే ఇది ఊడిపోతూనే ఉంది అసలుకి. దాంతో పర్లేదు. ఇప్పుడు మనము తీర్థాలు చేస్తున్నాం, తీర్థాలతో పాటే ఉండాలి. దాన్ని వంట చేసుకుంటూ దాన్ని కూర్చుంటూ సరిపోతుంది. ఎప్పుడు మాట్లాడానంటే నా బ్లాగ్ మొత్తం టోటల్ అన్ని చూసినామో ఇలా ఎప్పుడు మాట్లాడాను నేను. అంటే ఆ చూసి అట్లా చూసి మాట్లాడతాను. అంటే నాకు కంఫర్టబుల్ ఉండదు అనమాట. అంటే నాకు ఎందుకు అందరిలాగా టూ ఫ్రాంక్ గా మాట్లాడేది రాదు. అంటే టూ ఫ్రాంక్ అంటే అందరిలా గెలిచి మాట్లాడేది. బట్ కానీ నాకు వచ్చు, కానీ నేను కంట్రోల్ చేసుకుంటూ వచ్చాను ఇన్ని రోజులు. బట్ కానీ ఇప్పుడు ఏంటంటే అలా మాట్లాడితేనే వ్యూస్ కంటెంట్ వస్తాయి అనుకుంటే అలా మాట్లాడడం తప్పే లేదు అసలు కూడా. వాస్తవం కదా అది. సో ఇంతవరకు నా వీడియోలు చూస్తారంటే నాకు నా మీద అది ప్రేమకు దానికి దీనికి అది నేను ఒప్పుకోవచ్చబ్బా. నా ఫాలోవర్స్ చాలా మంది నన్ను నమ్మి ఉన్నారు. అది బట్ కానీ దాన్ని నేను డిస్కంటిన్యూ చేస్తున్నాను అనుకోవడం. అంటే కాలేజీ పోతా కదా, సో మనకి కాలేజీ పోవాలని అసలు అంత ఏం లేదు. బట్ కానీ మళ్ళా దాన్ని బట్టి ఏం చేయలేము మనం. అలా జరుపుకుంటూ అంతా లెవలింగ్ చేసామంటే నీళ్ళు అయితే చెప్పలేవు. వాడికే చెప్తా పిల్లబచ్చేదానికి ఒరే నీళ్ళు పెట్టారు రేపు వస్తా అని చెప్తా. ఇదైతే మ్యాక్సిమం. ఇప్పుడు వాటర్ లేనప్పుడు మనం ఎంత గీరించినా కూడా మనకి బండి టైం వేస్ట్, వాడికి టైం వేస్ట్, అంత టైం వేస్ట్. మనకు టైం వేస్ట్ పనులు అయితే మనకు చెట్టు కావు. మనంతా ఒకటే పాలసీ, దూదరా దడ బడ అంతేమండి. అదైతే వాస్తవం అబ్బా. అంతే, అంతకన్నా ఏముంటుంది చెప్పు. గర కాంత అని నా బండి నాకు బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. అది
నాకు నచ్చింది అదే. ఎక్కడ కట్టపోయినా కాబట్టి తిప్పి 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 పిండి చేస్తుంది. మా నాయన అంటావా, మా నాయన వేసుకున్నాను ఇంకో బండి. అంటే మాకు వారానికి చెకప్ ఉంటుంది అనమాట బండి దగ్గర. ఏదన్నా పాత్రలు ఏదన్నా పోయినప్పుడు బండి దగ్గర అయితే మంచి మంచిగా ఉంటుంది అనమాట. ఒక రోజు ఒక చెకప్ ఉంటుంది. ఆ చెకప్ వచ్చిన నా సాంగతంగా మా టైం మనం బాగలే కదా, ఆ రోజు మాకు బేదలే ఇంకా తప్పదు. అంటే చెప్తా అనమాట. అంటే అంటే కొట్టడు, చెప్తాడు. రే ఇది మనం ఇలా పెట్టుకుంటే ఇది అవుతుంది, మనం నలగల్లో చేయి చూపించకూడదు, మనం ఏదైనా ఇబ్బంది అయితే మనం ఊరు రాడు, అయినోడు లేడు కానోడు లేడు, అయినోడే మంటలు అంటాడు, జాగ్రత్తగా ఉండాలా, ఈ కాలంకి వచ్చి మనం వేసుకోబట్టుకున్నా రాదు, సో ₹1 మనం ఎత్తి పెట్టుకునే ట్రై చేయాలా అంటాడు మా ఆయన. అయితే మ్యాక్సిమం ఇది నిజం. సో నువ్వు టెన్షన్ పోయినా టెన్షన్ పెట్టుకో, నేను చేస్తా. కాదు నిన్ను పిల్లవచ్చా కానీ నాకు రాదు, అది నువ్వుగా చెప్తావు పిల్లవచ్చా నా వరకు. ఈరోజు పావులే వచ్చావు సార్, ఈరోజు నుంచి 10 రోజులు నాన్ స్టాప్ వీడియో పండుగ పెట్టేద్దామంటే యూట్యూబ్ లో. అయితే ఆ పక్క లేకపోతే ఈ పక్క కాలేజీ వెళ్ళేద్దాం, అట్లయితే ఇబ్బంది లేదు. నీ సపోర్ట్ ఉంటే పక్కా కాలేజీ మేనేస్తా. మా యూట్యూబ్ సపోర్ట్ ఉందంటే అంటే అదే సపోర్ట్ అయితే ఎట్లాగంటే మనం పెట్టిన వీడియోస్కి కొద్ది మ్యాక్సిమం కొద్దిగానే కానీ మనకు సపోర్ట్ దొరికిందా నేనైతే కాలేజ్ అయితే మానేస్తా. అది మీ చేతుల్లో ఉంది. అయితే నిజం వాస్తవం చెప్తాను, అంటే అబద్ధం కాదు, నేను చెప్తున్నా. మీ చేతిలో ఉంది అంతా. మీరు మీరు కానీ నాకు కానీ సపోర్ట్ కానీ వచ్చిందా గిట్టే యూట్యూబ్లో కానీ అంటే అంటే ఇన్నాళ్ళు చేసే సపోర్ట్ అలా కాదు, అంటే ఛానల్ వైజ్ నుంచి అంటే మనం కొద్దిగా ఏదైనా అలాగ ఇన్కమ్ వచ్చి ఏదైనా ఉంటే మనం ఖాళీగా ఉండేది చేసినాక అంటే ఈ పని చేసినా కూడా బాగలేదు అనమాట. అంతే కదా, మనకు పేరు వచ్చిందంటే ఆ పేరు కోసమనే కదా మనం చేసేది, ఇన్నాళ్ళు చేసేది కూడా. అయితే అదే కదా నేను చెప్తుంది. ఒకటి నేను కాలేజ్ మానేయాలంటే ఒక ఆప్షన్ ఉంది నాకు. మా నాన్న కూడా చెప్పాడు, నీకు ఏదైనా బయట ఇన్కమ్ ఉంటే ఆగు. అంటే అంటే ఇన్కమ్ అంటే డబ్బుల గురించి పరంగా, డబ్బుల పరంగా కాదు. అంటే నీకు పేరు వస్తుందా అదే ఉండు, బాగలేదు. ఏం లేనప్పుడు కొద్దిగా ఉన్నప్పుడు నువ్వు ఏదో అంటే స్టడీ ప్రకారం ఏదో చదువుకుంటే నీకైతే యూజ్ ఉంటుందా ఉద్దేశంలోనే నేను బీటెక్ అయితే జాయిన్ అయినాను. బట్ కానీ మీ సపోర్ట్ ఇప్పుడైతే వచ్చిందా, నిజం చెప్తున్నా, చాలా పెద్దోనే పుడుతా కానీ ఇదే వాస్తవం చెప్తున్నా. అంటే అంటే ఇది ఏదో ఇదని కాదు, నిజంగా చెప్తున్నా. అంటే ఇదే ఇంకా నాకు లైఫ్ అంటే ఇప్పుడు సపోజ్ అంటే ఇప్పుడు స్టడీ ప్రకారం ఆలోచించాలంటే స్టడీ ఎంత అంటే అంతేం ఉండదు అనమాట. అంటే ఎలా చెప్పాలంటే స్టడీ అది అంటే స్టార్టర్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసాం ఈరోజు. మనకు అంటే ఇప్పుడు నేను నా దగ్గర ఉండే అది వచ్చి మైక్ వచ్చి సరిగ్గా వాయిస్ రాదనమాట. అంటే వాయిస్ సరిగ్గా రాదు, అందుకోసమే ఎన్నాళ్ళు ఆయన. బట్ కానీ ఏదో కంటెంట్ నా అంటే అర్థమైంది కదా, కానీ అర్థం అవుతుందని ఆ ఉద్దేశంతోనే మనకైతే ఈ వీడియో అయితే చేయడం అవుతుంది. అంటే ఈ మైక్ ఎప్పుడో తీసుకున్నా, అంటే ఫస్ట్ తీసుకున్నా నాకు తెలియదు అనమాట. అంటే ఎంత క్లారిటీ రాదు అంటే నాకు ఎలా అనిపించింది, వేరే వాళ్ళు సజెషన్ చేశారనమాట. అంటే బాగా వస్తుంది మైక్ అని చెప్పారు, తీసుకున్నాను. బట్ 3500 లాగా పెట్టి తీసుకున్నా. అసలుకైతే వాయిస్ అయితే సరిగ్గా రాలేదు అసలు. అంటే నీట్గా తీసుకోవాలన్నమాట వాయిస్. ఎదురుగా మనకేంటంటే వాయిస్ నీట్గా రావాలనే ఉద్దేశంతోనే అంటే ఏదో పెట్టాలని పెడుతుంది అంతే. ఇంకా ముందు అయితే మ్యాక్సిమం ఇలా సపోర్ట్ వస్తుంది, మ్యాక్సిమం నీట్గా వచ్చే అంటే మైక్ అయితే క్లారిటీ వచ్చే వాయిస్ వచ్చే మైక్ తీసుకున్నామని ట్రై చేస్తున్నాం. బట్ కానీ ఫైనాన్స్ ఇష్యూ కొద్దిగా ఇబ్బందులు ఉండడం వల్ల తీసుకోలేకపోతున్నా. మ్యాక్సిమం ఈ కాలేజ్ రాకుండా ఉంటే మ్యాక్సిమం అదైతే తీసుకొని ట్రాక్టర్ ఉన్నప్పుడు ట్రాక్టర్, తోటలో ఉన్నప్పుడు తోటలో మనకి ఏది బుద్ధి పడితే అది. అంటే ఇదనే కాదు, ఇప్పుడు మళ్ళీ 24 తినొచ్చు చేసుకోవచ్చు. అంటే ఆటలో తోలినప్పుడు అయితే చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. బురదమల్ల అంటే పెద్దగా ఇబ్బంది పెట్టదు. అంటే బయట నెలలో అయితేనా అంటే గబకున మొదలు ఉన్నప్పుడు రాళ్ళు అంటే ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఇలా బురదమల్ల అయితే ఏమవుతుంది, ఇప్పుడు నీట్గా తిప్పుకోవచ్చు, బండి ఎలా కావాలంటే అలా అవుతుంది, ఎలా కావాలంటే తిప్పుకోవచ్చు. బట్ కానీ ఈ బురదమల్ల పంచాయతీ అంతా ఇరుక్కుపోతేనే దానంత పంచాయతీ, దానంత ఇది ఏమి ఉండదు అనమాట. ఏం చేద్దాం అలా అంటే కొన్నాళ్ళే ఇది ఒకటే ఇరకూడదనే ధైర్యంతోనే మనం గేజువల్ అయితే వేసుకోవాలి అనమాట. అంటే చాలా రోజులు దున్నుతున్నాం కాబట్టి అయితే ఇరకూడదనే ఒక ధైర్యం. అలాంటి దానిలో అయితే మనం దున్నుకున్న బాగలేదు. అంటే మనం తెలియకోకుండా కొత్త ప్లేస్లోకి వెళ్ళి మనం దున్నప్పుడు అయితే అదే నేను ఇంతకుముందు ఎప్పుడు కొత్తగా వేసుకున్నా కాబట్టి తిరుగుతుంది, ఎప్పుడు దున్నలేదు అనమాట.
అలాగని చాలా సార్లు ఇరికించుకొని చాలా సార్లు దెబ్బలు కొని నేను మన ఆయన దగ్గర అది అవుట్ ఆఫ్ అది అవి చెప్పుకోకూడదు, చెప్పుకుంటే యాల్యూ వాళ్ళది. దెబ్బలు అంటే తిట్టాడు బాగా, అంటే చూసుకోవాలరా అదిరా ఇదిరా అని నాకు తెలిసిందే కదా. ఇంకా వాళ్ళకి తెలుసు, అంటే మనం చూడే వల్ల మనకు తెలుసు అనమాట. అంటే వాళ్ళు 10 రూపాయలు ఖర్చు పెట్టి 10 రూపాయలు పెట్టి చేసిన వాళ్ళకైతే వాళ్ళకి తెలుసు అనమాట ఏంది పరిస్థితి, ఏందిరా ఇదిరా అని. మనకేం తెలుస్తుంది చెప్పు, అంటే తెలియదని బట్టి తెలియదని కాదు, అంటే మనం అంత ఇరెగ్యులర్ అనమాట. అంటే మనం అంత రెస్పాన్స్ తీసుకోం కాబట్టి, అంటే ఎలా అంటే మనం పెట్టలేక చేసి అలా ఉన్నప్పుడు మనం ఏమవుతుందంటే ఇబ్బంది పడుకోకుండా ఉంటే చాలు మనం అంతే. అంటే టాటర్లోనంత హ్యాపీనెస్ లేదు, టాటర్లోనంత బాధ లేదు, టాటర్లోనంత నొప్పి లేదు. చాలా ఉంటాయి కదా టాటర్లో పంచాయతీలో, అవన్నీ మనం చెప్పుకోకూడదు, చెప్పుకుంటే సిగ్గులేదు మనకి. ఇదంతా జీవితం రెడీ చేపిస్తే నాకైతే తలగా నెట్టు ఇంతకుముందు నుంచి అప్పుడైతే కళల్లో మొన్న కళల్లో ఏం కళల్లో డోర్ పోతే మా ఆయన పెద్ద కొట్టాడు పెద్దలు చేయకపోతే. ఈ మన్ను రాకపోతే మళ్ళా కలగా నొప్పి, మళ్ళైనా నాటుకున్నప్పుడైనా మళ్ళీ నొకల్లా. అదే ఏదైనా కానీ మనం ఫస్ట్లోనే ఇలా నీట్గా నూటేసుకున్నాం అనుకో, ఏదైనా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. అంటే ఇబ్బంది అంటే అలాని కాదు, మళ్ళీ మనకు పంచాయతీ ఇప్పుడే నూకలు మనమే నూకల్లా, ఇప్పుడే నూకల్లా అప్పుడే నూకల్లా. ఇప్పుడైతే పోయి మిక్స్లో అయిపోతుంది. ఇలా ఇలా కదిలి నీళ్ళు వాటర్ ఇలా కదిలింది అనుకో ఈజీగా లెవెల్ అయిపోతుంది అనమాట. చూడండి అసలు ఎంత ఒకటేసారి కవర్ అయిపోతుంది అంట, ఎంత వచ్చినా కూడా ఎంత ఎత్తినా కూడా కవర్ అయిపోతుంది. వాటర్ దీంతో వాటర్ లేదనుకో టైం మిగిలిపోతుంది. అంటే మనకేమని మనం టైం కావాలని చేసే వాళ్ళు అయితే ఉంటారు కొందరు. మనం టైం నమ్ముకోం, టైం ఇంకా నమ్ముతాం, టైం సెట్ చేస్తాం. అది మన పాలసీ అనమాట. సొల్లు కాదు సోది కాదు, నాకు వచ్చిన వాడికి నాకు వచ్చే కాడికి చెప్తున్నా అంతే. అందుకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకుంటాను నా నుంచి. అంటే నేనైతే ఒకటే అడుగుతా, మీ సపోర్ట్ వచ్చిందంటే చాలా పెద్ద సపోర్ట్ అయితే ఇలా నాలుగు ఉన్నాయనుకో దిగిపోతాయి వీళ్ళు. ఇదైతే వాస్తవం అనమాట. గొడవ వల్ల అయితే ఆగిపోతాయి. వాడు మొగం చూడు, సింహాజీ మొగం వాడు ఎవరు పెట్టాడు మొగం చూడోడు. నిజంగా దొంగ పడుకున్న కూర్చున్నావరా వాస్తవంగా. ఇది సారికి ఊడిపోతుంది, నేను ఎగేసుకుంటూ ఉండాలో 10 రూపాయలు దీని కథ. అయ్యమ్మ నాయన తండ్రి భగవంతురా కొరిదేడా చూడండి నన్ను ఎట్లా ఏడిపిస్తాము నా సాగరంగా. జస్ట్ ఫర్ ఫన్ అంతే. ఏదైనా మనం చేసే కంటెంట్ అంటే ఫార్మింగ్ కంటెంట్ సీరియస్ ఉండాలా, బట్ కానీ జస్ట్ ఫర్ ఫన్ అంతే. అంటే ఎన్నాళ్ళు ఏదో చెప్తాను చేస్తున్నాను అవుతుంది పెడుతున్నాను అవన్నీ కాదు, జస్ట్ ఫర్ ఫన్. అంటే అన్ని సీరియస్ తీసుకోదండి, నేను ఇలాగే ఉంటా. బట్ కానీ ఇంకా ఇప్పటి నుంచి ట్రై చేస్తాను మ్యాక్సిమం ఉంటుంటా. మనం ఇంప్రూవ్మెంట్ అవ్వాల్సింది చాలా ఉన్నాయి. చాలా మంది చెప్తున్నారు బ్రో ఇలా కాదు బ్రో, టూ ఫ్రాంక్గా ఉంటే ఎప్పుడు సాధించలేవు బ్రో, ఏంటి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తేనే ఈ కాలం గురించి అన్నారు. అంటే నాకు బ్యాడ్ వర్డ్స్ వస్తాయి, అవి ఎట్లా యూజ్ చేయాలని తప్పు అనిపిస్తుంది అనమాట. అంటే కొందరు ఉంటారు, అంటే బ్యాడ్ వర్డ్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు, తీసుకునే వాళ్ళు ఉంటారు. అవన్నీ అవుట్ ఆఫ్లే, బట్ కానీ కంట్రోల్లో ఉన్నాం. ఇంకా ఇక్కడ నుంచి అయితే కంటిన్యూ నాన్ స్టాప్ వచ్చేస్తాయి అనమాట వీడియోలు, ఫుల్ వీడియోలు రోజుకి ఒకటి అప్పుడైతే చేస్తాం. పక్కా ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మీ సపోర్ట్ ఉంటే చాలా పెద్దోన్నై చూస్తా, అదైతే వాస్తవం. రేటింగ్ చేసి త్వరగా పెట్టేది ట్రై చేస్తా. అంటే కంటెంట్ చాలా రోజు చేద్దాం అనుకున్నా కానీ అనిపించలేదు అనమాట అంతగా. ఇప్పటి నుంచి అయితే నరికేస్తాం. ఇక మీ రెస్పాన్స్ బాగుండాలా, వాయిస్ కొద్దిగా అర్థం చేసుకోండి. కొన్నాళ్ళు కొన్ని రోజులే ఇబ్బంది కలుకోకుండా వాయిస్ కొద్దిగా అర్థం చేసుకోండి. మళ్ళీ చెప్తాం మన కథ ఏందో వాటుడు వాట్ నాటుడు అని, అంతే కదా. మళ్ళీ టాటా అందరూ బైకర్ కన్నా రేసర్ల కన్నా వాళ్ళ కన్నా మనం కూడా 360 డిగ్రీ కెమెరాలు పెడతాం. టాప్కి ముందర, ఫ్రంట్కి, బ్యాక్కి, లైట్కి అన్ని దాంట్లో తీసేస్తున్నాం. మా ఊళ్ళోని అసలు ఎంత కష్టపడతానంటే రైట్ పెట్టా ఎంతకన్నా ఇంకేం ఉండదు అక్కడ చేసే పనికి. అంటే రే కాదు నేను వీడియో చేస్తాను, నువ్వు చెప్తున్నావు కదా, అదే ఆ గొప్ప కాదా నా బండి ఆడ ఇరికించాలని ప్లాన్ వేసినాం. ఈరోజు ఆడ ఇరికించాలని ప్లాన్ వేసినాం. అందుకే వాడిని ఎక్కికుండా ఎక్కింది నాకు మెట్టేది కావాలని కదా. అదే నీళ్ళుంటే
చెప్తా. నువ్వు నీళ్లు పెట్టగా పూగా నువ్వు నీళ్లు పెట్టండి ఎక్కతుంది నీళ్ళుంటే వస్తుందిరా. ఏదైనా నీళ్లు పుల్లుగా అని మనం ఏదైనా చేయొచ్చు. అందరి సైడ్ కల్టివేటర్లు లేదా గేదె నీళ్ళు అయ్యి వేస్తారు. మా సైడ్ అలా కాదు, మా సైడ్ రోటర్ వేస్తారు. అది తెలిసింది అందరికి. మా సైడ్ కల్లా అంటే మాక్సిమం రోటర్లు వేస్తారు. ఎందుకంటే మా సైడ్ దిగట్నాలు కాదు, మామూలుగా ఇస్తున్నారు కాబట్టి మామూలు టైర్లు దిగిన దిగవాలి అనమాట. అంటే పైన కొట్టిన టైర్ అప్పుడు ఏమైతుంటే ఫుల్ కావాలి అనమాట. బంకనాలు అయితే నువ్వు చెప్పిన మాక్సిమం ఆంధ్ర సైడ్లు ఏంటంటే బంకనాలు ఉంటాయి. అక్కడైతే అప్పుడు ఏమైందంటే బంగాళాలో దిగబడతాయి టైర్లు ఒక వండి అవుతుంది అనమాట. అంటే గేదెలు వేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనం వండి అయిపోతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే నేల అయితే అక్కడ నుండి నూనె అవుతుంది. అప్పుడు నాటే కూడా ఈజీగా ఉంటుంది. దిగులు అలా కాదు, టైర్లు దిగడం ఏమి దిగకూడదు అంటే రోడ్లు పిండి చేయాలి అనమాట. అది రోడ్ల వల్ల అవ్వాలి. ఇంకా ఇంకే ఆప్షన్ లేదు. ఇంకా మనకి ఏదైనా వేసినా తప్ప ఉండేది అవ్వదు అసలు కాడ. అలాగుంటుంది ఇక్కడ మా సైడ్. ఏం చేస్తాం అలా సిచ్యువేషన్ బట్టి అవన్నీ అలా 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 ఒకటి అయిపోతాయి అనమాట. ఫైనల్ గా అయితే ఇదైతే పులిపిల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది మ్యాక్సిమం. అంటే నేను టెక్నాలజీ లాగా వాయిస్ ఇచ్చినాను అది అనుకోకండి. బట్ కానీ నాకు అలవాటు లేదు ఇంతగా. ఇదైతే ఫస్ట్ టైం యాక్టివేట్గా ఇవ్వడం అంటే జోరుగా మారడం ఇది నాకు ఫస్ట్ టైం అనమాట. ఎవరైనా తప్పుగా అనుకోకండి. ఆడ కొన్ని బ్యాడ్ వర్డ్స్ వచ్చినాయి, అవన్నీ పట్టించుకోవద్దండి ఎవరు. సరే ఇంకా ఒకసారి ఉడుకుంది బండి పొడమల్లా అంటే ఇంకా బ్రేకులు వాడవే తప్పదు అది. ఎందుకంటే ఇప్పుడు గేదెలు వేసుకుంటే మనకి ఏం కాదు. మళ్ళీ ఏదో కట్లు వేసుకోవడం అది వేసుకోవడమో ఇది వేసుకోవచ్చు. పొరపాటున ఏమి రాకుండా ధైర్యంగా ఎక్కి నైనా నీ పొడుతా పీకుతాను ఎక్కినామా అంటే ఇసుకనాలు కాలంలో ఏం కదా. పొరుగు నీళ్ళలో కాలంలో అయితేనే చాలా ఇబ్బంది అయిపోతుంది. నిజం మ్యాక్సిమం చెప్తున్నా. గేదెలు వేసుకొని మ్యాక్సిమం ట్రై చేయండి ఎవరైనా కానీ. ఎందుకంటే అంటే ఐడియా ఉంది కదా, ముందు ఎప్పుడైనా కాలకి వేసినప్పుడు ఆడమే తెగబడే దానిలో అయితే గేదెలు వేసుకోవాలా. ఇప్పుడు మనం దిగబడిన దానిలో వేసుకోకపోయినా అంత ఇబ్బంది ఏం లేదు. మన దరిద్రం బాగాలేకున్నప్పుడు ఆటోమేటిక్ గా అది కట్టేట్లు తక్కువ అనుకున్నప్పుడు అది జరిగిపోతుంది కదా. మనం అవన్నీ పట్టించుకోకూడదు. పొంగులేరా దిగబడతాడే మళ్ళీ నేను ఇస్తాడు కదా పెద్ద దగ్గరికి. అది తింటే కావడం అది మళ్ళా వైరల్ అయిపోతాడు ఐదులో అంటే. నాకు చాలా వీడియోలు చెప్తుంటాడు మన గురించి. వాడు మా బాబాయ్ కొడుకు తమ్ముడు గాడు. ఏం చేస్తాం అలా వానికి సతాయిస్తుంటే రారా 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 అంటే ఎప్పుడు డ్రైవర్లతో ఉంటుంది. అన్ని రోజులు వాళ్ళు రైతు రోజులు అన్నారు. సపోజ్ కొన్ని రోజులు మనం ఉంటాయి. మనం ఎంత ఏడిపిస్తామో వాళ్ళు ఇప్పించుకుని వాళ్ళు డబ్బులు ఇచ్చే కానీ అందరికి డబ్బులు ఏడిపిస్తారు అనమాట. అది నాకు తెలిసిందే. కానీ తప్పదు. ఇంకా వాడే మా బాబాయ్ కొడుకు వాటిలోకి వచ్చేసాము. వాడైతే అసలు డబ్బులు ఆడని ఎట్ట కొడుతుందంటే అప్పుడు ఆడ దిగబడుతుంది. ఏమంటే నేను ముందుగా చూసుకునే కానీ సరిపోయింది. లేకుంటే మా తమ్ముడు మధ్య విడిపించేవాడు నన్ను అయితే ఈరోజు. ఇదైతే నిజం వాస్తవంగా. అంతే ఏం లేదు. మొత్తం మంది దింపేస్తున్నామంటే ఈజీగా డెవలపింగ్ వచ్చేస్తుంది. ఒకటైతే ఓన్లీ ఊరికి కారణాలు కూడా తిప్పులాడిందంటే ఆటోమేటిక్ దూరం అయిపోతాయి. బురదమల్లు అంతా అనుకుంటారు కానీ అంతా కష్టం అది అని. బట్ ఏంటంటే ఇరుక్కోకుండా పోతే బండి అయితే చాలా మేలు, చాలా ఈజీ కూడా ఉంటుంది అసలుకి. ఒకసారి ఇరుక్కుపోయిందంటే ఇంక అంతే కథ. తెల్లారులు అనుకోవాలి మళ్ళా కూర్చొని. అలాగుంటుంది పరిస్థితి. ఏం చేద్దాం మళ్ళా. సో ఇది అనుకుంటారా ఇది కొత్తదే. మా చిన్న నిన్నే వేసాను కొత్తది. ఇంకా పొరమలో తుక్కులే వేస్తారు వాడు నాకు తెలుసు. ఇదైతే 150 రూపాయలు పడిందంట. మా తమ్ముడు తీసుకొచ్చి వేసాడు. దీనికి బాగానే ఉందనుకో. కానీ వెళ్ళిపోతుంది బురదమల్లు అంటే. ఇంకా తెలిసిందే బురద ఎగురుతుంది. చూడండి ఎంత లాభం పోతుంది. ముందు పేరే పోతుంది రా. ప్రస్తుతానికి ఇంకా ఎన్నిక వేసుకోవడం తప్పదు, లేకుంటే తన్నిచ్చుకోవడం తప్పదు. అమ్మ యాడేని ఇచ్చలేదు కదా పొగ. మీ అమ్మాయి లేదు నీకు గుంటుందా లేదని జాగ్రత్త కూర్చునే బండి కూర్చునేకి. ఈరోజు కార్లో వదిలేసాను మొత్తం అంతా బురదమల్లలో చేరగేద్దామని. ఇదైతే ఫస్ట్ రోజు బురదమల్లలో జరిగేదంతా. ఇంతకుముందు ఇంకేం స్టార్ట్ చేయలేదు. ఈరోజు స్టార్ట్ చేసాము బురదమల్లలో. వర్షాలు అయితే మా సైడ్ ఇంకా పడలేదు సరిగ్గా.
వర్షాలు పోయింటే కంటిన్యూ ఉండు బండికి, అసలు బండికి ఇంకా రిస్క్ లేకుండా ఉండేవాడిని. ఈసారి బట్టి ఏం చేద్దాం, ఇంకా అయితే వర్షాలు అయితే పడలేదు, చాలా ఇబ్బందులు పడిపోతున్నారు ఇప్పటికైతే రైతులు. మాక్సిమం ఇట్లా బోర్లు ఉండే వాళ్ళు మాత్రమే ఇప్పటికి అడిగేస్తున్నారు. ఈరోజు ఫస్ట్ టైం వచ్చేసాం ఇక్కడికి. మొత్తం అంతా ఇదంతా అన్లెవెల్ చేపించినారు. అప్పుడైతే అన్లెవెల్ చేసినారు మొత్తం అంతా ఇది, అందుకే మొత్తం తమ్ముడు అయితే ఇంజన్ తోలుతున్నాడు. ఇంకా తమ్ముడు అయితే కొద్దిగా అన్లెవెల్ చేసేది కొద్దిగా సరిక్రమంగా రాదు, అందుకే నేను ఎక్కేసాను ఈరోజు. దాదాపుగా వారం పైన అయిపోయాయి కాంట్రాక్ట్. ఈరోజు అయితే ఎక్కాను, అక్కడ అన్లెవెల్ కొంచెం మొత్తం ఉండేది. సో దీన్ని అయితే మొత్తం అంతా లెవెలింగ్ చేద్దామని అయితే నేనైతే ఎక్కేసాను. సో ఈ వీడియో అయితే కాంట్రా మీద అయితే ఫస్ట్ బ్లాగ్ ఇది అయితే నాకు తెలిసి మ్యాక్సిమం అయితే ఫస్ట్ బ్లాగ్ ఇది. ఇంతవరకు తీయలేదు లాంగ్ వీడియో ఎప్పుడు, బట్ కానీ ఈ వీడియో అయితే లాంగ్ వీడియో మాత్రం తీద్దాం అయితే ఫిక్స్ అయిపోయాను ఈరోజు. అందుకే ఇంకా ఎట్లా కాలేజీకి వెళ్ళిపోతున్నాం, ఇంకా ఉన్న వీడియోలో తీద్దాం అనేసి చాలా మంది డౌట్లు కామెంట్ చాలా మంది చేసేవాళ్ళు. అందుకే ఇంకా ఈ వీడియో తీయడం జరుగుతుంది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే చెప్పినాను నేను జాగ్రత్త కొడుకునే పక్కన వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడిపోతారు నాకు తెలిసి మ్యాక్సిమం. లేకుండా దెబ్బే మళ్ళీ బండి పోయిందంటే ఇంకా ఇంకా దండించుకోవాలా. ఇంకా ఒక సింగల్ వానుల్లో ఫస్ట్ అయితే ఇంకా కొద్దిగా బెదిరే పోయేది నాకు తెలిసి మ్యాక్సిమం. బండి కానీ తీసుకున్నామంటే దండించుకోవడం అయితే పక్కా ఓనర్ దగ్గర. మా నాయన అంటావా ఇంకా బండి కానీ ఇరుక్కుందంటే ఇంక మా తరం మా తీరే జరుగు ఇవైతే వాస్తవం అనుకుంటా. జాగ్రత్త పెట్టుకోవాలా, ముందు టైర్లు చూసుకున్నాం వల్ల వెనక టైర్లు చూసుకున్నాం వల్ల. ఎందుకంటే మనం బండికి ఏం కేజీలు చేయలేదు కాబట్టి జాగ్రత్తగా నడుపుకోవాలా, లేకుంటే తెగిపోతాం మనం కూడా. అంటే వలగలుగా మారుతాను ఏమనుకోవచ్చు, నా లాంగ్వేజ్ ఇదే. బట్ కానీ చాలా రోజులకి కంట్రోల్ చేసుకొని ఇన్ని రోజులు కంఫర్టబుల్ గా చేసినా, బట్ కానీ ఇప్పుడైతే కంట్రోల్ అయితే అవ్వట్లేదు. మామూలుగా అయితే వచ్చేస్తాయి మనకి. ఇంకా మెయిన్ ఏంటంటే ట్రైన్లో దిగేటప్పుడు అడిగేదేంటి మ్యాక్సిమం ఎవరు దిగబడతాడు ఏంది కదా, మనకైతే తెల్లదు కదా. ఇప్పుడైతే మనం అనుకున్నాం ఏడు దిగబడదులే అనుకుని, వాళ్ళు అయితే కొత్తగా రెడీ చేసింటారు అక్కడ ఇక్కడ అంతా ఏదోకి ఏరిచ్చింటారు. ఖాళీగా అయితే ఉండరు మ్యాక్సిమం. ఉన్నటేటప్పుడు అర్థం అయిపోతుంది ఎట్లా దిగబడుతుందా లేదా, టైర్లు పోతాయా లేదా అనేది మనకు అప్పుడే అర్థం అయిపోతుంది క్లారిటీగా. అలాగైతేనే చూడండి, లేకపోతే దెబ్బనే మనకు అన్నిటికోవడం అయితే పక్క మళ్ళా బండి రాక ఇటు అది గేజీలు లేవు. మళ్ళీ పెద్ద తలకాయ చెప్పి ఏదైనా రెడీ చేద్దాం అయ్యి ఏదైనా ఇరకపోయినప్పుడు వాయిదా ఇరకపోవడము, లేకపోతే పెద్ద కథ. మళ్ళా నేనైతే అనుభవించిన తోడిన ఒక సంవత్సరంలోనే అన్ని అనుభవించేసి గమ్మన సావలో అయినా అనుకునే విధంగా అయిపోయినాయి. ఇంకా గేజీలు అయితే ఇప్పుడైతే దొరికితే ఇంకా ఏదో చేయాలా.